చూసుకో. ఇదేంటి, నా రూపం మారిపోయిందేంటి? నన్ను ఎందుకు ఇలా చేసావు? నువ్వు నీ రూపంతో ఉంటే నీ నానమ్మ వాళ్ళ దగ్గరికి చేరుకోలేవు, వారి మధ్య తిరగలేవు. అందుకే అమ్మవారు నీ రూపాన్ని మార్చింది. కొన్ని జరగాలంటే కొన్ని మార్పులు జరగాలి. అమ్మవారి నిర్ణయాలు ఈ విధంగానే ఉంటాయి. నువ్వు కోరుకునే విధంగా అన్నీ జరుగుతాయి. కొంతకాలం నువ్వు ఈ రూపంలోనే ఉంటావు. చలాకీగా ఉంటావు. కష్టాలు ఉన్నా మొహంలో చిరునవ్వులు చిందిస్తావు. కష్టాలతో పోరాడి అమ్మకు మంచి గౌరవం దక్కేలా చేస్తావు. అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కాబట్టి ఇక నీ పేరు అర్చన. అర్చన అర్చనగా అందరి మధ్య చలామణి అవుతావు. అర్చనగా ఉంటూ నీ వాళ్ళ మధ్యకు చేరుకుంటావు. నువ్వు అనుకున్నది సాధించుకుంటావు. అన్నీ సాధించుకున్న తర్వాత నీ రూపాన్ని నువ్వు తిరిగి అడిగితే నీ రూపం వచ్చేలా ప్రయత్నం చేస్తాను. నువ్వు ఆనందంగా ఉండాలి, బాధపడాల్సిన అవసరం లేదు. దూరం అయిపోయిన బంధాల గురించి ఆలోచిస్తూ ఆ భారం మనసు మీద వేసుకోకు. అక్షయ్ను నా కూతురులా కాకపోయినా పరాయి బిడ్డ అనుకొని చూసినా చిన్నపిల్ల కదా, మానవతా దృక్పథంతో ఆలోచించడంలో తప్పే ఉంది. నేను స్టేషన్లో ఉన్నప్పుడు అక్షయ్ నా గురించి పూజలు చేసింది. వికాస్ని బంధించి కోర్టుకి తీసుకొచ్చింది. అటువంటి మేలుని పొందినవాణ్ణి ఆ మాత్రం ఆలోచించడంలో తప్పే ఉంది. మనసు మీద నుంచి భారం దించుకోమనంటున్నావు. అంత సులభంగా దించుకునే పరిస్థితిలో నేను లేనమ్మా. నేను తాళి కట్టిన భార్య, ఆ బంధాన్ని తెంచుకోలేకపోతున్నాను. అక్షయ్ నా బిడ్డ కాదా అన్న విషయంలో నేను మదన పడిపోతున్నాను. నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను తోడుగా ఉంటాను. అలా అని ప్రతి క్షణం నువ్వు నా మీద ఆధారపడిపోకూడదు. బాధలనేవి జీవితంలో ఓ భాగం. పోరాటం లేనిదే ఎవరూ ముందుకు సాగలేరు. అందుకే నీ పోరాటం నువ్వే చేసుకోవాలి. నేను చేయగలిగినంత నేను చేశాను. ఇక మిగిలింది నువ్వే చూసుకోవాలి. ధైర్యంగా ముందడుగు వేస్తావా? నీ వాళ్ళను నువ్వు చేరుకుంటావా? మీ అమ్మ తిరిగి ఆ కుటుంబంలోకి వెళ్ళేలా ప్రయత్నం చేస్తావా? నాలో ఇంత ధైర్యం నింపిన తర్వాత వెనకడుగు ఎందుకు వేస్తాను భవానీ? చచ్చిపోదామనుకున్న నన్ను బ్రతికించావు. నా జీవితానికి ఓ పరమార్థం చూపించావు. మరో జన్మ ఎత్తినట్టుంది. ఇంత అందమైన అద్భుతమైన జీవితాన్ని నేను వదులుకుంటానా? అస్సలు వదులుకోను. అందరితో శభాష్ అక్షయ అనిపించుకుంటాను. అక్షయ కాదు, అర్చన. ఓ సారీ, అర్చన కదూ. ఓకే, శభాష్ అర్చన అనిపించుకుంటాను. నా మనసు చాలా తేలికగా ఉంది. మనసులో కొత్త ఉత్సాహం మొదలైంది. నా తదుపరి కర్తవ్యం ఏంటో చెప్పు భవానీ. రంగంలోకి దూకేస్తాను.
నీ రూపానికి పరమార్థం ఉండాలి అంటే నీ వాళ్ళ దగ్గరకు నువ్వు చేరుకోవాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నిన్ను నీ వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్తాను. అందుకు నువ్వేం చేయాలో చెప్తాను, పద.